భగవంతుడి మీద యొక్క నమ్మకంతో ఆ భగవద్గీతని ప్రపంచానికి పరిచయం చేసిన సంకల్ప బలంతో వాళ్ళ గురువు గారి యొక్క అనుగ్రహణతో అమెరికా 2 నెలలు ప్రయాణం చేసి అది 70 సంవత్సరాల వయసులో 70 సంవత్సరాలు రిటైర్ అయిపోతూ ఉంటాం మనం. ఆ వయసులో ప్రపంచానికి భక్తిని పరిచయం చేయాలి, ఇది జ్ఞానం ఇవ్వాలి అనే సంకల్పం చాలా అరుదుగా మనం వింటుంటాం, అరుదుగా చూస్తుంటాం. చాలామంది 40-50 సంవత్సరాలు రిటైర్ అయిపోయి ఉంటారు. 70 సంవత్సరాల వయసులో శరీరమే భారం అయిపోతుంది. రత్నాలు ఎన్నో ఉంటాయి, కానీ నాణ్యమైన రత్నం అతి తక్కువ ధరకే లభించే ఏకైక సంస్థ 6JVR. సౌత్ ఇండియాలోనే ద బెస్ట్ 6JVR. అలాంటిది ప్రపంచానికి మార్పు కోరుకోని మార్పును తీసుకురావాల్సిన సంకల్పం అనేది మనం ఎప్పుడు వినని సంకల్పం. ఇది చాలామంది కృంగిపోతూ ఉంటాం మనం. ఆయన జీవితం తెలుసుకుంటే, జీవితం చూస్తేనే అది ప్రతి అడుగులో కూడా ఒక ఉత్తేజం, ఒక ధైర్యం, ఒక నమ్మకం, భగవంతుడు ఉన్నాడు. లేదంటే చిల్లి గవ్వ లేకుండా అమెరికాకి వెళ్ళి, న్యూయార్క్ సిటీకి వెళ్ళి ఒక చెట్ల కింద ప్రభుపాదుల వారు హరే కృష్ణ మంత్రం అలా చేస్తూ అక్కడ ఉన్న తాగుబోతులు, డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు, చిన్న చిన్న పిల్లలు, టీనేజ్ పిల్లలు, వాళ్ళు ఈ భక్తికి ఏమిటిది, హరే కృష్ణ మంత్రం ఏమిటి, కృష్ణుడు అంటే ఏమిటి, భగవద్గీత అంటే ఏమిటి, అసలు భక్తి అంటే ఏమిటి, మనం జీవితం అంటే తినడం, పడుకోవడం, సంపాదించడమే కదా, ఇదేమిటిది అని వంటి ఆలోచనలో ఉన్న వాళ్ళు ప్రభుపాదుల వారి యొక్క సాంగత్యం, భగవద్గీత సాంగత్యంతో కొన్ని నెలల్లోనే వాళ్ళ జీవితాలు మారిపోయి వాళ్ళు ప్రభుపాదుల వారికి ఆయన 70 సంవత్సరాల వయసులో ఈ స్వామీజీకి మనం ఏదైనా సహాయం చేయాలి, మనం కూడా ఇది జీవితాన్ని నేర్పిస్తున్నారు కదా అని వాళ్ళ అలవాట్లు, కట్టుబట్టలు, ఎలా బట్టలు వేసుకోవాలి, ఎలా చీర కట్టుకోవాలి, స్త్రీలకైతే పురుషులకైతే ఏ విధంగా మనం ఆచరించాలి, ఏ విధంగా తినాలి అని చిన్న చిన్న పద్ధతుల నుంచి భగవంతుడి గురించి కూడా అన్నీ తెలుసుకొని వాళ్ళే ఈ మన సనాతన ధర్మాన్ని ప్రపంచం నలువైపులా వెళ్ళి ఆయన ఆజ్ఞ ద్వారా లండన్ అవ్వచ్చు, యూరోప్ కానీ ప్రతి దేశంలో వెళ్ళి వాళ్ళు ప్రచారం మొదలుపెట్టారు. కాబట్టి అటువంటి సనాతన ధర్మం ఇక్కడ పుట్టినా కానీ ఇవాళ ఇస్కాన్ భక్తులు కానీ లేదా హరే కృష్ణ భక్తులు కానీ ప్రపంచం నలువైపులా ఉన్నారంటే అది ఆయన ఇచ్చిన జ్ఞానం వల్ల. కాబట్టి భగవద్గీత ఎలాగైతే మన స్కూల్కి వెళ్తే, కాలేజీలకు వెళ్తే మనం భగవంతుడు ఎవరు చెప్పేవాళ్ళు లేరు మనకు. మనం ఇంజనీరింగ్ నేర్చుకుంటాం, ఫిజిక్స్, మ్యాథ్ నేర్చుకుంటాం, కానీ ఒక భగవంతుడు ఒక సైన్స్ లాగా ఎలా నేర్చుకోవాలి, ఒక సెంటిమెంట్ లాగా కాకుండా. కాబట్టి ఇది ఒక దేవాలయం కాదు, ఇది ఒక విద్యాలయం. ఇక్కడ ఒక మనిషిగా మార్చగలిగే కదా జ్ఞానం, ఒక మనిషిలో సత్ప్రవర్తన తీసుకురావాల్సిన యొక్క అన్ని ఆయుధాలు అది భగవద్గీత, భాగవతం, ఆయన హరినామ, విష్ణు ప్రసాదం అన్ని ఆయుధాలు దేవాలయంలో ఉంటాయి. కాబట్టి మనం అలా వెళ్ళామంటే ఏదో చెడు గుణాలతో ఒక సత్ప్రవర్తన కలిగి బయట వస్తాం. అవునండి. ఎలాగైతే ఒక జబ్బు ఉన్నవాడు హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యం ఎలాగైతే బయట వస్తాడో, మనలో ఉన్న కామ, క్రోధ, లోభ, మదమాత్సర్యం ఇలాంటి గుణాలన్నీ మనిషిని జంతువులాగా చేసేస్తున్నాయి. కాబట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళి నేర్చుకోవాలి, ఎక్కడ వాళ్ళు ఆ గుణాలను అలవర్చుకోవాలి, ఆ ఒక ముఖ్య ఉద్దేశమే ఈ దేవాలయాలు. కాబట్టి ప్రభుపాదుల వారు ఆ ముఖ్య ఉద్దేశంతో ప్రపంచంలో ఒక మార్పు తీసుకురావాలి అని చేతులు చిల్లి గవ్వ లేకుండా వెళ్ళి 10 సంవత్సరాల్లోనే 70 సంవత్సరాల వయసులో మొదలుపెట్టి 81 సంవత్సరంలో ఆయన వైకుంఠం వెళ్ళిపోయారు. ఆ 10 సంవత్సరాల్లోనే 108 దేవాలయాలు కట్టారు ఆయన ప్రపంచం నలువైపులా. కొన్ని లక్షల మంది, అమెరికా, యూరోపియన్స్, రష్యన్స్, వాళ్ళు లక్షల మంది, అంటే మన దేశంలో పుట్టిన వాళ్ళు లక్షల మంది ఈ భగవద్గీతని ఆధారంగా తీసుకొని గోవులు తినేవాళ్ళు కూడా గోవిందుని పూజించాలి, గోవులు తినేవాళ్ళు కృష్ణుడికే జీవితాన్ని అర్పించేసిన లక్షల మంది ఉన్నారు ఆయన సేవ ద్వారా. కాబట్టి సనాతన ధర్మాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది ఎవరయ్యా అంటే ప్రభుపాదుల వారు ఈ మోడర్న్ టైమ్స్లో. సో ఇస్కాన్కి మూల కారకులు ఆయన, అయితే సంస్థాపక ఆచార్యులైన. ఇస్కాన్ అంటేనే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్, అంటే అంతర్జాతీయ కృష్ణ భావన, కృష్ణ చైతన్య సంఘం. సంఘం అంటే ఏదో మన బంధువుల సంఘం, కుల సంఘం, లేదంటే చిన్న పల్లెటూరులో ఉంటారు మా సంఘం, ఇది ఏదో పాల సంఘం, డైరీ సంఘాలని చూస్తుంటాం మనం. ఇదేమిటంటే భగవంతుడి సంఘం. అంటే మనలో ఉన్న చెడుగులు ఎలా పోతాయి, మనకు భగవంతుడి సాంగత్యంతో మనలో ఉన్న గుణాలు, చెడు గుణాలు మారిపోయి దైవ గుణాలు మనలో వస్తాయి. కాబట్టి అటువంటి సంఘాన్ని, అంతర్జాతీయ సంఘాన్ని చేతిలో చిల్లు గవ్వలేకపోయినా అప్పట్లో ఆయన పేరు పెట్టినప్పుడు చాలా మంది ఆ శిష్యులు అడిగారు, ప్రభుపాదుల వారు మన చేతిలో ఏమీ లేదు కదా, మన ఇంత చిన్న రూమ్లో ఉన్నామే, మీరేమో ఇంటర్నేషనల్ సొసైటీ, అంతర్జాతీయ సంఘం అని పెట్టామే. అంటే భగవంతుడు అన్నీ ఇస్తాడు, కాలం అన్నీ ఇస్తుందయ్యా, మనలో ఒక పరిశుద్ధగా ఆ భగవంతుడిని
ఆయన యొక్క నామాన్ని, ఆయన యొక్క చెప్పిన ఉపదేశాలు, భగవద్గీతని ప్రపంచానికి మనం ఆచరిస్తూ ప్రచారం చేయాలి. కలియుగంలో ప్రచారకులు ఎక్కువైపోయారు, ఆచరణలో పెట్టేవాళ్ళు తక్కువ ఉన్నారు. కాబట్టి ప్రభుపాద గారు ముందు మీరు ఆచరణలో పెట్టి ప్రపంచానికి ఈ జ్ఞానాన్ని ప్రచారం చేయండి. ప్రతి ఒక్క జీవితంలో మార్పు వస్తుంది. కాబట్టి ఆయన ఏమీ లేని రోజుల్లో ఇంటర్నేషనల్ సొసైటీని పెట్టారంటే ఎంత సంకల్ప బలం ఉంటే తప్ప, భగవంతుడి యొక్క ఆశీర్వాదం లేకుండా ఇవన్నీ మిషన్ ఇంపాసిబుల్ అంటారు హాలీవుడ్ మూవీస్లో అంతా. మిషన్ ఇంపాసిబుల్ అంటే ఏమిటి? మనం దీన్ని సాధించలేనిమని. అలాంటిది భగవంతుడికి ఏది అసాధ్యం చెప్పండి? అసాధ్యమైనదే సాధ్యం చేయడం అంటేనే భగవంతుడి ఒక లక్షణం. ఆయన చిటికెన వేలతో గోవర్ధన కొండ ఎత్తేసిన ఆయన కృష్ణుడు, ఆ చిన్న వయసులోనే కొన్ని వందల రాక్షసులను చంపిన కృష్ణుడు, చిన్న వయసులోనే కురుక్షేత్ర సంగ్రామం నడిపించిన కృష్ణుడు, ఆయనకి ఏమిటి చెప్పండి? భగవంతుడికి ఏది అసాధ్యం చెప్పండి? ఆయన శ్వాసతో అనంత కోటి విశ్వాలు నడుస్తున్నాయే. భగవంతుడు ఎప్పుడూ ఉన్నాడు, అటువంటి భక్తులు లేరు. భక్తి ఎప్పుడూ ఉంది, అటువంటి ఆచరణలో పెట్టే భక్తులు లేరు. అది కలియుగంలో. కాబట్టి ఈ సంస్థ ఉద్దేశమే 10 మందిలో భక్తితో, జ్ఞానంతో కూడిన భక్తి రావాలి. వట్టి నమ్మకం ఉంటే సరిపోదు కదా. జ్ఞానం ఉన్నప్పుడే మనం ఎందుకు చేస్తున్నాం. మనం ఒక చీర కొనాలంటే నేను ఎంతో ఆలోచిస్తాను, 10 షాపులు తిరుగుతాం. ఒక నగ కొనాలంటేనే 10 షాపులు తిరిగి ఎంతో వాటితో నెగోషియేషన్ చేస్తాం, బార్గెయిన్ చేస్తాం. ఇలాంటిది భగవంతుడి గురించి తెలుసుకోవాలి. మన మళ్ళీ ఆ భావన రావాలి కదా. మనం దాన్ని జ్ఞానంగా చూడకుండా ఒక నమ్మకంతో మాత్రమే చూస్తున్నాం. కాబట్టి చాలామంది ఇప్పుడున్న జనరేషన్ యంగ్ పిల్లలు దాన్ని ఒక సెంటిమెంట్గా చూసి వదిలేస్తున్నారు.